దేవునికి స్తోత్రము. దైవవాక్కు అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి చాలామంది ఈ వాక్య భాగాలను వింటూ ఉన్నారు. అనేక మంది మరి ఫోన్ చేస్తూ ఉన్నారు. తమ యొక్క స్పందనను వాక్యము ద్వారా ఈ విధంగా ఆదరించబడ్డామో చెప్తూ ఉన్నప్పుడు మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటూ మరి ఈ విధంగా చేయటానికి ప్రభువే కృపలనిస్తూ ఉన్నారు. ఈ దినము కొరకు ఒక వాక్య భాగం చదువుకుందామండి. కీర్తనలు 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మన యొక్క జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయండి. కోరికలు లేనివారు ఎవరూ లేరు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఏవో కోరికలు ఉంటాయి, ఏవో ఆశలు ఉంటాయి. అయితే కొన్ని చిన్న చిన్న కోరికలు అయ్యుండవచ్చు. అయినప్పటికీ కూడా వాటిని మన చుట్టూ ఉన్నవారు ఒకవేళ మన కుటుంబ సభ్యులే పట్టించుకోలేని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన కోరికలు సిద్ధింపచేసేటువంటి దేవుడుగా ఉన్నారు. అంతేకాకుండా మన ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరిచేటువంటి దేవుడుగా ఉన్నారండి. మరి కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఆలోచన యావత్తును ఆయన ఎలాగూ సఫలపరుస్తారు అంటే గనక, మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకు మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఊహ అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. మరి నరుల హృదయము మరి తేటగా ఆయన కనబడుతూ ఉంది అని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆలోచన ఆయనకు తెలుసు. మనము కూర్చుండుట, మనము లేచుట ఆయనకు తెలుసు. మనము ఏ విషయాల్లో మరి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో ఆయనకు తెలుసు. కనుక వాటి నుంచి ఆ యొక్క కోరికను సిద్ధింపచేసి ఆ ఆలోచనలన్నీ కూడా సఫలపరచటానికి ఆయన ఇష్టముగా ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 145వ కీర్తన 15వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆయన ప్రతి జీవి కోరికను కూడా తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉన్నారట. మరి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన కోరికలు ఆయన సిద్ధింపచేస్తారు అనేటువంటి విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, ఆ కోరికలు దేవుని వాక్యానుసారమై ఉండాలి. ఆ కోరికలు మన అవసరాలు అయి ఉండాలి, కానీ విలాసాలు మాత్రం కాకూడదండి. ఎందుకంటే అది వాక్యానుసారమైన కోరికలు, దేవుని చిత్తానుసారమైనటువంటి కోరికలు మనము దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనకి సహాయం చేసేటువంటి దేవుడు, మన ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి అని రాయబడింది. కాబట్టి మన కన్నులు ఆయన వైపు ఉంచి ఆయన్ని చూద్దాము. దేవుడు మన జీవితంలో మన ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, దైవవాక్కు అనేటువంటి కార్యక్రమం ద్వారా నాయన వాక్యము అనేక మందికి వెదజల్లుటకు మీరు ఇస్తున్న కృపలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి ప్రభువా. ఆ ఆశలన్నిటినీ తృప్తిపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరున్నారు ప్రభువా. నాయన, ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడిగా మీరున్నారు కనుక నాయన, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఊహ, ఆలోచన యావత్తు కూడా సఫలపరిచి నాయన అనేక విషయాల్లో నాయన మీరు చేయి పట్టుకుని వారిని నడిపించి బలపరచమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.